అది ఎక్కడికి వెళ్తున్నావు కూడా మనం ఊహించలేము. వద్దని చెప్పి ఆయన చాలా గట్టిగా మా అందరినీ కట్టడి చేశారు. ఆ రకంగా అందుకే మీరు చూశారు. ఇవాళ ఏ వైసీపీ నాయకులు ఇంటి పైన దాడి చేశారు, లేదంటే కార్లు వెళ్తుంది వాళ్ళు కొట్టారు, ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసిన దానికి చాలా మంది చాలా ఊహించుకున్నారు. కానీ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. ఇవాళ ప్రతిరోజు మనం ఏపీలో హెడ్లైన్స్ ఏం చూస్తూ ఉన్నాం? ఒక టీసీఎస్ వైజాగ్ వచ్చింది, లేదంటే ఒక మిత్తల్ నుంచి స్టీల్ ప్లాంట్ వచ్చింది, లేదంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి, ఈ వార్తలు చూస్తున్నాం మనం. లేదంటే రోడ్లు బాగుపడుతున్నాయి, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నారు, పెన్షన్లు 40,000 రూపాయలు పెరగడం జరిగింది. ఏదైనా ప్రోగ్రెసివ్ గా, కన్స్ట్రక్టివ్ గా, డెవలప్మెంట్ ఓరియంటెడ్ గా, వెల్ఫేర్ ఓరియంటెడ్ గా మనం వార్తలు చూస్తున్నాం. కానీ గత ప్రభుత్వం లాగా ఏదో డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ కరిగినందుకు వేధించారు, లేదంటే కిరణ్ అనే వ్యక్తికి ఇసుక దండాన్ని ప్రశ్నించినందుకు తిరోమణం చేశారు పోలీస్ స్టేషన్ తో వాళ్ళు అని ఇటువంటి వార్తలు ఏం చూడలేదు కదా. కాబట్టి ధైర్యంగా అట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావడమే కాదు, మీరు ధైర్యంగా ఏ అంశం పైన కూడా మీరు ఏదైనా తప్పు జరుగుతుంటే ఖచ్చితంగా మీరు విజయవాడలోనే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడచ్చు, లేదా ఏదైనా రౌండ్ టేబుల్ సమావేశాల్లో మాట్లాడచ్చు. కాబట్టి మీకు అట్లాంటి భయాలు ప్రొఫెసర్ నాగేశ్వర గారికి కాదు, ఎవరికి కూడా